టెలికాం రంగంలో పెరిగిన రీఛార్జ్ భారంతో బెంబెలెత్తుతున్న సామాన్య వినియోగదారుడికి కేంద్రం తీపి కబురు అందించింది. మొబైల్ డేటాతో పని లేకుండా కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వారికి ఇకపై భారీ ఊరట లభించనుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మొబైల్ యూజర్లకు పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా బలవంతంగా డేటా ప్యాక్ల కోసం అదనపు డబ్బులు చెల్లించే పద్ధతికి ఇక స్వస్తి పలకాలని ట్రాయ్ గట్టిగా నిర్ణయించుకుంది. టెలికాం కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండేలా ఒక కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రీఛార్జ్ ప్లాన్లన్నీ దాదాపుగా డేటా ఆధారంగానే ఉంటున్నాయి. రోజుకు 1 GB లేదా 2 GB డేటా ఇస్తూ వినియోగదారుల నుంచి భారీ మొత్తంలో కంపెనీలు వసూలు చేస్తున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ వాడని వారు, కేవలం కాల్స్ కోసం మాత్రమే మొబైల్ వాడే వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ డేటా వల్ల ఎటువంటి లాభం పొందడం లేదు. వాడకపోయినా సరే డేటా కోసం డబ్బులు కట్టాల్సి రావడాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రాయ్ టెలికాం వినియోగదారుల రక్షణ 13వ సవరణ నిబంధనలు 2026 పేరుతో కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రతి టెలికాం సంస్థ ఖచ్చితంగా వాయిస్ కాల్స్ మరియు SMS సేవలకు మాత్రమే పరిమితమయ్యే స్పెసిఫిక్ టారిఫ్ వోచర్లను తీసుకురావాలి. ఈ ప్లాన్ల ధరలు ప్రస్తుతం ఉన్న డేటా ప్లాన్ల కంటే చాలా తక్కువగా ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక గతంలో కూడా ట్రాయ్ ఇలాంటి సూచనలు చేసినప్పటికీ టెలికాం కంపెనీలు నామకే వాస్తుగానే కొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అయితే వాటిలో డేటా లేకపోయినప్పటికీ ధరలు మాత్రం డేటా ప్యాక్లతో సమానంగానే ఉంచాయి. దీనివల్ల వినియోగదారుడికి ఎటువంటి ఆర్థిక లాభం చేకూరలేదు సరికదా, కేవలం కంపెనీలకు మాత్రమే లాభం చేకూరింది. ఈ విషయాన్ని గమనించిన ట్రాయ్ ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కేవలం లాంగ్ వ్యాలిడిటీతోనే కాకుండా తక్కువ రోజుల వ్యాలిడిటీతో కూడా ఈ కాల్ ఓన్లీ ప్లాన్లు అందుబాటులో ఉండాలి. దీనివల్ల నెలవారీ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది పెద్ద వెసులుబాటు లభిస్తుందనే చెప్పుకోవచ్చు.